సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంది, కంటిన్యూగా వస్తూ ఉంది. మహానాడు తర్వాత అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున మీడియా అయితే ప్రచారం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. మీడియా అయితే రోజు అరెస్ట్ చేస్తూ ఉంది. అప్పటికి కొన్ని వందల సార్లు వేల సార్లు అరెస్ట్ చేసి ఉంటుంది. శిక్ష కూడా వేసేసారు. ఇది ఒక రొటీన్. అయితే కాకపోతే గతానికి ఇప్పుడు తేడా ఏంటంటే ఈ 10 నెలలు అధికారంలో ఎవరైతే అరెస్ట్ అవుతామని చెప్తున్నారో వాళ్ళు పవర్లో ఉన్నారు. అందువల్ల చేయగలుగుతారేమో అనే ఒక చర్చ నడుస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్నటువంటి కీలక వ్యక్తులు ధనంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు విచారణకు హాజరవడంతో దాని ప్రాధాన్యత పెరిగింది. ఈ కోణంలో ఏమైనా చేస్తారేమో ఒక ప్రచారం జరుగుతుంది. మహానాడు ముందు చేస్తే మహానాడు మీద దాని ఎఫెక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది కాబట్టి మహానాడు తర్వాత చేస్తారేమో అని ఇంకో ఇటు జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అనలిస్టులుగా లేకపోతే ఇంకో జర్నలిస్టులుగా కూడా బేసిక్గా అరెస్ట్ చేయొచ్చా చేయకూడదు అనేది దేని ప్రకారం అంటే కేసును చూసి చెప్పేవాళ్ళం గతంలో. ఈ కేసులో ఈ గ్రావిటీ ఉంది కాబట్టి చేయొచ్చు చేయకపోవచ్చు అని. ఇప్పుడు కేసును చూసి కాకుండా పొలిటికల్ సిస్టమ్ చూసి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కేసును చూసి అయితే చేయొచ్చో చేయకూడడానికి అవకాశం చెప్పేవచ్చు మనం అసెస్మెంట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటా ఉంది, బీజేపీ ఏమనుకుంటా ఉంది, దాన్ని బట్టి అరెస్టులు జరుగుతాయేమో అని చర్చ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో మనం గెస్ చేయలేం, ఊహించుకోవడమే. అందువల్ల కేసులపైన ఒక నిర్ధారణ రాలేకపోతున్నాం. బట్ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, జరుగుతున్న పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, ఎందుకంటే ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసినా ఇంకొక 1 year పోయినా కూడా ప్రజల్లో పల్స్ మారిపోతుంది, అటు చేస్తే గీస్తే ఇప్పుడే చేయాలి అనే ధోరణి ఒకటి తెలుగుదేశంలో ఉన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. అది నిజమైతే అరెస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు విచారించడానికి ఎవరికైనా విచారించవచ్చు. 2, అరెస్ట్ చేయడానికి కూడా జైల్లో 4 రోజులు పెట్టడానికి ఏమి పెద్ద గతంలో కొన్ని ఉండేవి ఇప్పుడు లేవు. అంటే సుదీర్ఘకాలం పెట్టడానికి ప్రాబ్లం అవచ్చు. దానితోడు ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు కలవడం, హోంమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలవడం, ఈడీ ఎంటర్ అవ్వడం, ఈడీ కూడా ఈరోజు బహుశా A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్తో రికార్డ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమన్నా మూవ్ అవుతున్నారా అనే చర్చ నడుస్తుంది. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అంటే ఎట్లయినా సరే అరెస్ట్ చేసేవాళ్ళు 4 రోజులు పెట్టాలి అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కేసుని స్వభావాన్ని పరిశీలిస్తే మాత్రం అరెస్ట్ చేయడానికి 2 కారణాలు ఇచ్చా సాధ్యం కాకపోవచ్చు అనుకుంటాను. మొదటి కారణం కేసుకున్న వాల్యూ. అంటే ఆ మద్యం కేసులో ఏం జరిగిందో మనకు ఆధారాలు లేవు, అది సిట్టి చెప్తుంది. కానీ చేస్తున్న ప్రచారం ఏంటి, నాణ్యమైన మద్యం ఇవ్వలేదు, డిస్టిలరీల నుంచి నేరుగా షాపులకి ఇచ్చేసి, గవర్నమెంట్ షాపులకి ఇచ్చేసి, బేవరేజ్ కార్పొరేషన్ డిపోలకి ఇవ్వకుండా, డిపోలకి ఇస్తే ముద్ర పడుతుంది, అప్పుడు అది అకౌంట్లో పడుతుంది. అలా కాకుండా వీళ్ళు మధ్యలో తినేశారు. ఇట్లాంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ బలంగా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. జరిగింది లేదనేది విచారణ సమస్య చెప్పాలి. కానీ నాకు అనిపిస్తుంది దీన్ని ముఖ్యమంత్రికి ఎట్లా లింక్ పెడతాం. ఆ రోజు ముఖ్యమంత్రికి ఇప్పుడు డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చుంటే లింక్ పెట్టచ్చు. ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇలా పాత కంపెనీ ఉండే. దాని తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే పాత కంపెనీ వాళ్ళు మేనేజ్ అనేది అనఫిషియల్. టెక్నికల్గా పేపర్ మీద వాటికి గత ప్రభుత్వం ఇచ్చింది, జగన్ గారు ఏం లేదు. రెండోది, ఇప్పుడు మీరు ఏ రోజైనా ఇప్పుడు డిస్టిలరీల నుంచి డిపోలకి, అంటే బ్రేవరేజ్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ షాపులకి, ప్రభుత్వ షాపు గవర్నమెంట్ది, రూపాయి లంచం వేయడానికి స్కోప్ లేదు. డిపోలు అంతే. అక్కడ సీల్ వేయకుండా ఇక్కడికి వచ్చింది అని చెప్తే కొన్ని వేల సీసాలు, లక్షల సీసాలు అట్లా పోయి ఉండాలి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు బ్రేవరేజ్ మన డిపో ఈ డిస్టిలరీలో భూమి అనేది వస్తుంది అనుకోండి, దానికి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అక్కడ. దాన్ని డిపోలకు వచ్చిన తర్వాత సీల్ వేసారనుకో 150 రూపాయలు పన్ను ఉంటాయి, అదే ప్రభుత్వానికి పోయి ఉంటాయి. ఆ 20 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు డిస్టిలరీలకి. ఇది వేయలేదు అంటే ఆ 180 రూపాయలు చేతులు మానే లెక్క. వీళ్ళు 100 కోట్లు, 3000 కోట్లు, 4000 కోట్లు తినేశారనేది నిజమైతే ఎన్ని లక్షల సీసాలు అట్లా పోయి ఉండాలి. ఈ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు కదా, ఒక సీసానైనా బయట చూపించి ఇదిగో సీల్ లేకుండా ఇచ్చేసి ఈ డబ్బు డైరెక్ట్గా జగన్కి వెళ్ళిందని చెప్పడానికన్నా జరగలేదు కదా. ఇప్పుడు కొత్త దొరకవు కదా చేయాలన్నా కూడా. ఒకవేళ మద్యంలో నాణ్యమైన మద్యం లేదు అని అన్నారనుకోండి, ఆనాడు ఉత్పత్తి అయినటువంటి మద్యాన్ని టెస్ట్ చేయాలి. ఈరోజు ఆరోపిస్తుంది, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇంకా అలా ఉంటాయి ఆ మద్యం సీసాలు, ఆ మద్యం ఉండదు. ఒకవేళ జరిగినా ఎవరు చెకప్ చేసే అధికారులు పోతారు, వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారని. కాబట్టి పాలసీ డెసిషన్స్లో జగన్ గారు ఉంటారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆ పాలసీ డెసిషన్ ఇంప్లిమెంటేషన్లో రాంగ్ జరిగి దాని ద్వారా కృత్రిమంగా ఎవరో ఒకరు లబ్ధి పొందుండి ఆ లబ్ధిదారుడి ద్వారా జగన్ గారికి డైరెక్ట్గా
లింక్ ఉంటే ఫైనాన్షియల్ లింక్ అప్పుడు కేసులో శాంటిటీ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అవేం మనకు కనపట్లేదు ఎక్కడ ఇప్పటివరకు కొన్ని పత్రికలు రాసే వాళ్ళకి అనుకూలంగా అనుకున్న పత్రికలే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలను అరేంజ్ చేసేసినాడు, ఇంక దాన్ని భూతత్వం ఎతికినా దొరికేట్టుగా లేవు, వేల లక్షల పేజీల సంపద సమాచారం డాక్యుమెంట్ కొట్టేశారు, ఫోరెన్సిక్ టెస్టులు చేసినప్పుడు దొరకదు అంటే పైన మొత్తం మీద సిట్ ఏదో కొంత పట్టుకున్నట్టుంది అని ముక్తాయింపు ఇచ్చారు. వాళ్ళే ఈ నిర్ధారణకు వచ్చేస్తే లేనిదాన్ని ఉన్నట్టుగా రాస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా రాసిన తర్వాత ఇంక జగన్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు టెక్నికల్గా? ఒకరు చేసినాడు వారం 10 రోజుల పైన చట్టానికి లేదు కదా, ఒక వారం 10 రోజులు లాంటి జగన్ లాంటి వ్యక్తిని లోపల పెడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది ఒకటి నాకు జగన్ గారిని అరెస్ట్ చేయకపోవచ్చు అనేది అంచనాతో నేనున్నాను. కేసులో లోపల మనకు తెలియదు, అది సిట్టి చెప్పాలి. రెండోది ఢిల్లీ వాళ్ళు పదే లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలిశారు, చంద్రబాబు గారు కలిశారు. ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ లాగా ఎక్కువ రోజులు పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఏ అరెస్ట్ చేసినా సెక్షన్ల ప్రకారం 7 సంవత్సరాలు లోబడి శిక్ష ఉంటే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి, లేకపోతే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. అంతకు మించి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు ముందుకు పోయినాయంటే బై ఫోర్స్ జరుగుతున్నట్టుగా ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా లాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా దిగి చేసిందనే ప్రచారం ఉంది. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. మళ్ళీ బెయిల్ వచ్చినాయి కదా వాళ్ళకి, వచ్చాయి 1 year ఉన్నారుగా, 1 year ఉన్నారు. ఆ తర్వాత బయటకు కవిత గారు 6 నెలలు ఉన్నారుగా. అంటే అట్లాంటి వాతావరణాలు అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందని ముద్ర పడిపోతుంది, మంచి చెడ్డ పక్కన పెడితే. ఇప్పుడు జగన్ గారిని అలాంటి ముద్ర వేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు చేస్తే పొలిటికల్ గా బీజేపీకి ఏమి లాభం? నా పాయింట్ అది. ఏ రాజకీయ పార్టీని వైఎస్సీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా తన లాభాన్ని ప్రధానంగా చూసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటే జగన్ గారు డిస్టర్బ్ అయినా అనుకోండి, తెలుగుదేశానికి లాభం. జగన్ గారిని అరెస్ట్ చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారు అనుకోండి, ఎక్కువ నష్టం వాళ్ళకే వచ్చేస్తుంది, మీరే చెప్తే మీరే చేశారు. కాబట్టి ఇట్లాంటి యాంగిల్ చూసినప్పుడు పైపెచ్చులు లోకేష్ గారు కలవడం, చంద్రబాబు గారు కలవడంతో ఇప్పుడు కానీ చేసినారనుకోండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు అనుకుంటారు. సమాజం ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ యాంగిల్లో చూసినప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయకపోవచ్చు, వెయిట్ కనపట్లేదు కేసులో వస్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం. రాజకీయ కోణం చూసినా ఉండాను, ఇవేమి కాదు, గతం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు, చేయాల్సిందే, అది కూడా 2-3 ఏళ్ళ తర్వాత చేస్తే కొంత ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది అనే భావన నిజంగా ఉంటే చేయొచ్చేమో అని అనుకుంటాను. కాబట్టి ఈ యాంగిల్లో నేను జగన్ గారి అరెస్ట్ని చూస్తాను. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఉన్నారు, తప్పు ఎవరు చేసినా ఎలాంటివి ఉన్నాయో కూడా మేము అన్నింటినీ బయటకు తీస్తాము, ఎన్డీఏ కూటమి వాళ్ళని కంపల్సరీగా శిక్షించి తీరుతుంది అని చెప్పేసి ఆయన చాలా ఇంపార్టెంట్గా ఎన్డీఏ కూటమి నడిచారు. టీడీపీ అనకుండా టీడీపీ సమావేశంలో ఎన్డీఏ కూటమి అన్నారు. సో దాన్ని ఖచ్చితంగా 3 పార్టీల ప్రమేయం ఉందని అనుకోవచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వల్ల మానసికంగా శారీరకంగా జగన్ గారు కొంత ఇబ్బంది పడవచ్చు. జైల్లో ఉండడం ఇబ్బంది కదా, ఇంట్లో ఉండడం కన్నా జైల్లో ఉండడం. అది మినహాయించి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. పైగా జగన్ గారు జైల్లో ఉన్నా కూడా ఆయన మానసిక స్థాయిలో దెబ్బతిందన్న విషయం గతంలో చూసాం. ఇప్పుడు ఆయన ప్రత్యేక సౌకర్యాలు వస్తాయి, అది మాజీ చీఫ్ మినిస్టర్. 2 పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. కానీ జగన్ గారికి అయ్యో పాపం అంటారు తప్ప ఇప్పుడు అంటే గతంలో చంద్రబాబు గారు దాన్ని ప్రతీకారంగా చేసిన అనుకుంటారు తప్ప మంచి పని చేసినవారు అనుకోరు. ఈ కేసు ఇప్పుడు తేలదు. కాబట్టి అలాంటప్పుడు ఎంతో కొంత పొలిటికల్గా డ్యామేజే కదా. ఆ డ్యామేజ్ వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ నేను ఒకటి ఎందుకు తీసుకోవాలి? సో 3 పార్టీలు అంటే రెండోది పవన్ కళ్యాణ్ గారిని గవర్నర్ దగ్గర కలిశారు. నిజానికి అందుకే పోయారని మనం అనం. వస్తున్న వార్తలు వస్తున్నప్పుడు పోయినప్పుడు దానికి ప్రాధాన్యత వచ్చేస్తుంది. ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు కలిశారు, ఎందుకైనా కలుసున్నారు. ఆయన కూడా చెప్పలా, యోగాలం యాత్ర వాటి చెప్పాను పోయినాడు, గుడ్ రిలేషన్ అని చెప్పారు, ఆశీర్వాదం కోసం పోయినని చెప్పారు. చంద్రబాబు రొటీన్ ప్రాసెస్లో అమిత్ షా గారిని కలిశారు. ఎందుకు కలిసినా అరెస్ట్ చర్చ జరుస్తూ ఉంది కాబట్టి అందుకే చేశారు ఉంటారు. పైపు చంద్రబాబు గారు స్కిల్డ్ ఈ మద్యం విషయాలు కూడా నేను హోంమంత్రి చెప్పానని కూడా చెప్పినాడు, వివరాలు చేసామని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి చేసినా వాళ్ళ ఆశీర్వాదం ఉందనే మెసేజ్ వెళ్తుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని పదం మిగతా విషయాల్లో వాడిన, లాభాలు వచ్చే విషయాల్లో మేమే అంటారు, నష్టం రిస్క్ వచ్చే విషయంలో అందరూ కలుద్దాం అనుకుంటారు. కాబట్టి ఆ ప్రయత్నం వాళ్ళు కూడా ఎట్లున్నారు. మీకు గుర్తుంటే పురంధేశ్వర్ గారు అనేక లెటర్లు రాశారు మరి ఇప్పుడు మాట్లాడట్లేదు. రీజన్ ఏంటో మనకు తెలియదు. రీజన్ ఇదే ఉండొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిజాలు అనే దానికన్నా లాభ నష్టాలు చూస్తాయి ఏ రాజకీయ పార్టీ అయినా. కానీ ఇప్పుడు జగన్మోహన్ అరెస్ట్ చేయనంటే ఏం వస్తుంది, ఓడిపోయినాడు, మీకు వచ్చే అదనపు లాభం లేదు. కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు జనసేన మౌనంగా ఉంది, బీజేపీ మౌనం ఉంది. ఎవరు జనసేన బీజేపీ ప్రతినిధులు టీవీ డిబేట్లో పాల్గొనే వాళ్ళు ఇంకా ఆ ఛానల్ పోయిన తర్వాత మాట్లాడకపోతే పిలవరు. అట్లా మాట్లాడే వాళ్ళు తప్ప ఒక అఫీషియల్గా బీజేపీ, అఫీషియల్గా జనసేన, పవన్ కళ్యాణ్ గారు కూడా
ఎప్పుడు కామెంట్ చేయాలి Comment ఆయన చేయాలి. గతంలో చాలా దీన్ని మాట్లాడారు బట్టి కానీ issue చూస్తే మాట్లాడలేదు. దీనివల్ల వచ్చే నష్టాలు, రాజకీయంగా వచ్చే డిస్టర్బెన్స్ మనం ఎందుకు భరించాలని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళెట్ అనుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇది కొంచెం రిస్క్ సబ్జెక్టే కాబట్టి అందరికి కొంచెం పోద్దామని వాళ్ళు పోస్తారు. ఓకే కాబట్టి ఈ రెండింటి మధ్య తేడాగా మనం చంద్రబాబు గారి ప్రకటన